సార్ నమస్కారం సార్. నమస్తే సార్ ఆర్జీవి గారి వ్యూహం అండ్ శబదాన్ ఈ రెండు మూవీస్కి మరోసారి బ్రేక్ పడింది సార్. సో ఎప్పటి నుంచో రిలీజ్ అవ్వాలి, వాయిదాల మీద పడుతూ ఇవాళ రిలీజ్ అవ్వాల్సిన సినిమా మరో వీక్ పోస్ట్ పోన్ అయిపోయింది సార్. అంటే దీనికి గల కారణాలు ఏంటి? ఆయన అయితే ఒక ట్వీట్ చేశారు, దీనికైతే లోకేష్ కారణం కాదు, టెక్నీషియన్స్ ఇష్యూ అని చెప్పేసి చెప్తున్నాడు. కారణాలు అని చెప్తున్నారు కానీ టెక్నికల్ కారణాలు కాదండి. వాళ్ళ చేతికి సర్టిఫికేట్ ఇంకా చేరలేదు. ఓకే, అంటే కోర్టులో వివాదం నడిచింది, 3 వారాలు టైం ఇచ్చింది కోర్టు. లోకేష్ గారి ఉత్తరం కారణంగా కోర్టుకు ఆయన రాసుకున్న అర్జీ వలన కోర్టు వీళ్ళని పిలిచి గతంలో ఒకసారి సినిమా విడుదల వాయిదా పట్టడం జరిగింది. అప్పుడు కోర్టు ఏం చెప్పింది, ఒకసారి రీసెన్సార్ చేసి అది రివైజింగ్ కమిటీకి పంపించి కమిటీ కూడా ఏం చెప్పిందో చూసి ఆ మొత్తం నివేదికని మాకు ఇచ్చి మా నిర్ణయం మేరకు సర్టిఫికేట్ తీసుకోండి అన్నారు. ఈ ప్రాసెస్ అంతా నడిచింది, అయిపోయిన తర్వాత బాంబే నుంచి వచ్చిన, బాంబేలో సెన్సార్, బాంబే నుంచి సెన్సార్ అధికారి ఒకరు వచ్చి ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలించి కోర్టు ఇచ్చినటువంటి డెసిషన్ కూడా పరిగణనలో తీసుకుని ఓకే అని చెప్పాడు వీళ్ళకి. ఓకే, నేను వెళ్ళిపోయి మెయిల్లో పంపించేస్తాను మీకు సర్టిఫికేట్ అని చెప్పాడు. ఆయన వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఆయనకి ఏమైంది అనేది తెలియదు కానీ ఫైనల్గా ఆయన మెయిల్ చేయలేదు వీళ్ళకి. సో అలా ఆగింది, అది డేట్ హోల్డ్ అయింది. ఏం చేసినా 9వ తారీఖు లోపు రిలీజ్ అవ్వాలి సినిమా. మార్చి 9 లోపు 2 సినిమాలు రిలీజ్ చేశారు. అవును, రిలీజ్ చేయకపోతే 12వ తారీఖు కోడ్ వచ్చే అవకాశం, 9వ తారీఖు అని కూడా కొంతమంది అంటున్నారు. 9 నుంచి 12 లోపు కోడ్ అమలులోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా మనసు మార్చుకుంటే ముందుకు నడవచ్చేమో తప్ప ఇప్పటికి ఉన్నటువంటి సన్నివేశం ప్రకారం 9 అని వీళ్ళు అంటున్నారు. 12 అనేది ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు ఈ మధ్యకాలంలో అనుకోకుండా టంగ్ స్లిప్ అయి మాట్లాడేశాడు. ఆయన చెప్పాలని చెప్పలేదు, మామూలుగా అనేసాడు. మేబీ 12 అనే మాట అనేసాడు ఆయన. 12 అనేది ఒక మాట, 9 అనేది ఒక మాట, 4 రోజులు తేడా. ఈ రెండిట్లో ఏదో ఒక డేట్ ఖాయం అవ్వచ్చు. ఏదైనా 8వ తారీఖు లోపు ఈ సినిమా రిలీజ్ కావాలి. ఏది వ్యూహము, శబదం 2. కాబట్టి డే గ్యాప్లో 2 సినిమాలు రిలీజ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఈ రోజు కనుక వీళ్ళు బాంబే వెళ్ళి అక్కడ కూర్చుని పర్సూ చేస్తే 1 or 2 డేస్లో సర్టిఫికేట్ తెచ్చేసుకుంటే 1వ తారీఖు 2వ తారీఖులో కంఫర్టబుల్గా 2 సినిమాలు ఒక 1 డే గ్యాప్లో 2 సినిమాలు రిలీజ్ చేసేస్తే అయిపోతుంది. అక్కడ జనం చూస్తారా లేకపోతే ఈ సినిమాల ప్రభావంతో ఓటేస్తారా అనే విషయం పక్కన పెట్టేస్తే ముందు మార్కెట్లోకి వచ్చేస్తాయి సినిమాలు. ఒకవేళ రాకపోతే ఏం జరుగుతుంది? ఒకవేళ సర్టిఫికెట్ ఆయన వేరే ఇంటెన్షన్తో, అంటే వీళ్ళకి చెప్పడం అయితే ఆ రోజు సానుకూలంగా మాట్లాడాడు ఆయన వీళ్ళతో, ఏది ప్రొడ్యూసర్తోనూ డైరెక్టర్తోనూ, దాసరి కిరణ్ కుమార్తోనూ అలాగే ఆర్జీవీతో కూడా సానుకూలంగా మాట్లాడాడు. వెళ్ళి మెయిల్ చేస్తానని కార్డియల్గానే పని అయిపోయింది. వీళ్ళ హోప్తో డేట్లు అనౌన్స్ చేసేసుకున్నారు. తీరా రాకపోవడంతో ఇప్పుడు అనుమానాలు మొదలైనాయి, ఎవరు ఆపుంటారు అని. కోర్టు గొడవ కాదు ఇది, కోర్టు మెట్లు ఎక్కక తప్పలేదు అనేది ఒక ఫేజ్ జరిగిపోయింది. ఇప్పుడు కోర్టు కాదు, సెన్సార్ దగ్గరే ఇరుక్కుని ఉంది. సో సెన్సార్ నుంచి క్లారిటీ తెచ్చుకోవాలి, సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఫస్ట్ వీక్లో రిలీజ్ చేయాలి. కాబట్టి 5వ తారీఖు లోపు రిలీజ్ అయిపోతాయని అయితే ఆశిద్దాం. ఆ సినిమాకు సంబంధించి ప్రీమియర్స్ పడిపోయినాయి, ఆల్రెడీ ప్రివ్యూస్ వేసేశారు. అది యూనిట్లకి ప్రివ్యూలు వేశారు, పొలిటీషియన్స్కి ప్రివ్యూ వేశారు, జర్నలిస్టులకి ప్రివ్యూ వేశారు. ఆల్రెడీ చాలామంది చూశారు కాబట్టి ఈ సినిమాకు సంబంధించిన అభిప్రాయాల సంఘర్షణ కూడా మొదలైంది బయట సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద. చూసిన వాళ్ళు ఒకలాగా, అంటే ఒక్కొక్కళ్ళు ఒకలాగా రియాక్ట్ అవుతున్నారు వారి పద్ధతుల్లో. పాజిటివ్ ఆర్ నెగిటివ్ 2 నడుస్తున్నాయి, దాని మీద ఒక చర్చ నడుస్తోంది. కాబట్టి సినిమా రిలీజ్ అనేది ఒకవేళ ఇన్ కేస్ ఏ కారణం చేతైనా కూడడ్డొచ్చి రిలీజ్ కాకపోతే దాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ముక్కలు కొట్టి వడ్డిస్తారు, దాన్ని ఎన్నికల ప్రచారం కోసం వాడతారు. ఎన్నికల ప్రచారం అనేది ప్రస్తుతం
సోషల్ మీడియా కేంద్రంగానే జరుగుతోంది. సోషల్ మీడియా కేంద్రంగా జరిగేటువంటి ఈ ప్రయోగంలో ఒక సినిమాలో సన్నివేశాలు అవన్నీ కాంటెంపరీ ఇప్పుడు జరుగుతున్నటువంటి కథలో భాగంగానే తీశారు వాళ్ళు. ఇప్పుడు ఏదైతే ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న సన్నివేశం ఉందో ఈ మొత్తం సన్నివేశాన్ని రికార్డు చేసి శబ్దంలో చెప్పానని చెప్పి వర్మ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. కాబట్టి కాంటెంపరీ సబ్జెక్ట్ అది. ఎటు వెళ్ళినా అంటే చంద్రబాబుని రెడిక్యూల్ చేయటానికి, పవన్ కళ్యాణ్ని రెడిక్యూల్ చేయటానికి, అపహాస్యం చేయటానికి ఉన్నటువంటి అవకాశం ఆ సినిమాలో పుష్కలంగా ఉంది. ఆ సినిమాలో ప్రధానంగా ఆడియన్స్ అంటే థియేటర్లో కూర్చున్న వాళ్ళలో మెజారిటీ వైసీపీ మనసుతో ఉన్నప్పటికీ మెజారిటీ ప్రజలు ఎంజాయ్ చేసింది అయితే పవన్ కళ్యాణ్ సన్నివేశాలు, మెగా ఫ్యామిలీ ఉన్నటువంటి సన్నివేశాలు. చిరంజీవి, నాగబాబు క్యారెక్టర్లు కూడా ఉన్నాయి సినిమాలో. వాళ్ళ ముగ్గురు కాంబినేషన్లో వచ్చిన ప్రతి సీన్కి ఒక అప్లాజ్ వచ్చింది, థియేటర్లో రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళ డైలాగ్స్ కూడా బాగా రాశారు, డిజైన్ బాగుంది. సో ఇవన్నీ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాలో, యూట్యూబ్లో, ఇలా రకరకాల ప్లేసుల్లో ఆ వీడియో క్లిప్స్ వేసేసి వాటి మీద డిస్కషన్ చేయించి వారే ఆ మొత్తం కలిపి ఒక వీడియోగా కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. అంటే ఒక రకంగా ఇన్ని కోట్లు దానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు ఆ సినిమాకి. దాన్ని ఏ లక్ష్యం కోసం అయితే వాళ్ళు వినియోగించాలనుకున్నారో ఆ లక్ష్యం అయితే పరిపూర్ణం అవుతుంది. దాంట్లో వాళ్ళేం ఫెయిల్ అవ్వాలి. థియేటర్కల్ రిలీజ్ ఉంటుందా ఉండదా అక్కడ వరకే సెన్సార్ పరిమితం. ఇతర ప్లాట్ఫామ్స్ వాళ్ళు వేసుకోవడానికి సెన్సార్తో సంబంధం లేని గొడవ. సెన్సార్ కాని సినిమాలు ఇంటర్వెల్ వరకు రిలీజ్ అయితేనే సెన్సార్ వాళ్ళు ఏం చర్యలు తీసుకోలేదు ఆ రోజున, అత్తారింటికి దారేది టైంలో. సో ఈ సినిమాలు ఇండిపెండెంట్ ఫిలిం అని చెప్పి టోటల్ కంటెంట్ పెడతారు. టికెటింగ్ పెట్టచ్చు దానికి. టికెటింగ్ అంటే చూసిన వాళ్ళు కొంత 10 రూపాయలు కడితే సినిమా ఓపెన్ అవుతుంది, లేకపోతే 50 రూపాయలు కడితే సినిమా, 100 రూపాయలు కడితే సినిమా ఓపెన్ అవుతుంది, చూడొచ్చు మీరు. ఈ పద్ధతిలో లింకు పోస్ట్ చేయొచ్చు. దాంతోపాటు ముక్కలు కొట్టి వ్యాఖ్యానాలు జోడించి పబ్లిసిటీకి వాడుకోవచ్చు. వైసీపీ పబ్లిసిటీకి అద్భుతంగా ఉపయోగపడే కంటెంట్ అయితే సినిమాలో డిజైన్ చేశాడు వర్మ. దాంట్లో ఎవరికి మొహమాటం ఉండాల్సిన అవసరం లేదు. చాలా స్పష్టంగా ఆయన చంద్రబాబు అభిమాని, పవన్ కళ్యాణ్ అభిమానిని అని చెప్పుకుంటాడు ఆయన. వీళ్ళిద్దరి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. చంద్రబాబు మీద ఎక్కువ కేంద్రీకరణ చేశాడు వర్మ. నిజానికి జగన్ జీవితం మీద కంటే కూడా చంద్రబాబు మీద ఆయన పెట్టిన ఫోకస్ చాలా ఎక్కువ. అంటే చంద్రబాబు ఈ సీన్కి ఎలా రియాక్ట్ అవుతాడు, ఇది జరిగింది, ఈ హ్యాపనింగ్కి చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతాడు, ప్రతిదీ చాలా టిపికల్గా డిజైన్ చేసుకుని ఆ క్యారెక్టర్ని నడిపాడు. కంపారిటివ్గా రాజధాని ఫైల్స్ సినిమాలో జగన్మోహన్ రెడ్డిని క్రూడ్ అండ్ క్రూయల్ విలన్గా చూపించారు. ఆ ధోరణి లేదు ఇందులో. చంద్రబాబు నాయుడు మంచి వ్యూహకర్త అని మాత్రమే చెప్పాడు. వ్యూహకర్త అని చెప్పడంలో చాలా అద్భుతమైనటువంటి పాయింట్స్ తీసుకుని చెప్పాడు ఆర్జీవి. నాకు ఎక్కడో ఆయన జగన్మోహన్ రెడ్డిని మోస్తున్నాడు కానీ ఆయన మనసులో ఎక్కడో చంద్రబాబు నాయుడు ఉన్నాడు అనేది నా డౌట్. ఓకే, వర్మ మనసులో. అందుకని చంద్రబాబుని రెడిక్యూల్ చేసే పద్ధతిలో కొన్ని సన్నివేశాలు నడక ఉంటుంది కానీ కంటెంట్ పరంగా ఆయన రెడిక్యూల్ చేయకుండా ఒక అద్భుతమైన విజనరీ, అద్భుతమైనటువంటి వ్యూహకర్త, ఒక మనిషిని నాశనం చేయడానికి ఏ తరహా పద్ధతిలో వెళ్ళాలి అనే వ్యూహానికి సంబంధించి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆలోచనలు ఇంకెవరి దగ్గర లేవు. కాబట్టి ఏదైనా ఆయనే చేయగలడు అనే నమ్మకాన్ని కలిగించగలిగాడు. నిజానికి రాజధాని ఎపిసోడ్లో విలన్ చంద్రబాబు, వాళ్ళ భూములు గుంజేసుకుంది చంద్రబాబు, కానీ జనాలు చంద్రబాబుని తిట్టట్ల, జగన్ని తిడుతున్నారు. ఇలా చేయగలడు. ఈ మ్యాజిక్ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. ఆ వ్యూహకర్త అనేటువంటి ఇమేజ్ని బాగా ఎస్టాబ్లిష్ చేశాడు ఈ సినిమాలో, వ్యూహంలో రామ్ గోపాల్ వర్మ. సో దీన్ని హైలైట్ చేస్తూ నడిచిన సినిమా కాబట్టి దీనికి వాళ్ళు అడ్డుపడాల్సిన అవసరం లేదు, తెలుగుదేశం వాళ్ళు కానీ మరొకళ్ళు కానీ. బాగుంది. ఈ సినిమా రిలీజ్ అయితే చంద్రబాబుకు జరిగే నష్టమేం లేదు నాకు తెలిసి. నేను ఆ సినిమా చూసిన వాడిగా చెప్తున్నా. అలాగే పవన్ కళ్యాణ్ ఇన్ అండ్ అవుట్స్, పవన్ కళ్యాణ్కి జరుగుతున్న అన్యాయాలు, తెలుగుదేశం నుంచి జనసేనకు జరగబోయే అన్యాయాలు కూడా డిస్కస్ చేశాడు ఆయన.
కాబట్టి పవన్ కళ్యాణ్కి కూడా ఉపయోగపడే సినిమానే ఇది. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఉపయోగపడే సినిమా. సో ఇప్పుడు చంద్రబాబు అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు బయటకు వచ్చి నిలబడి రోడ్డు మీద వ్యూహం రిలీజ్ కోసం ఒక ప్రోగ్రాం చేస్తే బాగుంటుంది. ఇది జగన్ కంటే కూడా చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి ఉపయోగపడే సినిమా. వాళ్ళు సినిమా చూడకపోవడం వల్ల విషయం తెలియక లోకేష్ హడావిడిగా ఏదో మెతుకు ముట్టుకుని అన్నం ఉడికింది అన్న పద్ధతిలో ఆయన ట్రైలర్ చూసి సినిమాని అంచనా వేస్తే అలాగా మీరు చేగోడీలు తినేవాడిగానే లోకేష్ మొహం కనబడదు సినిమాలో. అక్కడ ఒక చేగోడీల ప్లేట్ మాత్రమే కనిపిస్తుంది. ఓకే, చేగోడీలు కావచ్చు, ఏదో ఒక కరకరలాడే తిరుబండారాలతో ఉంటాడు ఆయన. సౌండ్ డిజైనింగ్లో రాంగోపాల్ వర్మ మొదటి నుంచి తిట్ట. సినిమాకి సౌండ్ అనేది చాలా ఒక ఎమోషన్ క్రియేట్ చేస్తుంది. థియేటర్ని ఎమోషనలైజ్ చేయటంలో నటన, కెమెరా వీటన్నిటికంటే కూడా సౌండ్ ఇంపాక్ట్ చాలా ఉంటుందని కనిపెట్టి దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి ఆ రోజున ఆయన శివ సినిమాకి చేసినటువంటి సౌండ్ డిజైనింగ్ చాలా ప్లస్ అయింది. చాలామంది మెచ్చుకున్నారు ఆయన వర్మని. ఇందులో ఈ లోకేష్ తినేటప్పుడు ఆ కరకరలాడే సౌండ్ని ఆర్ఆర్లో మిక్స్ చేయటం అనే దగ్గర ఆయన టాలెంట్ కనిపిస్తుంది. ఇవన్నీ ఉన్నటువంటి సినిమా కాబట్టి ఎంటర్టైనింగ్గా ఉంది, సరదాగా ఉంది, కాంటెంపరీ పాలిటిక్స్ ఉన్నాయి దానిలో. కాబట్టి సినిమా రిలీజ్ అవ్వాలని ఆశిద్దాం. రిలీజ్ కాకపోయినా నష్టమేం లేదు. దాన్ని ఏదో పద్ధతిలో ఆయన మార్కెట్లోకి పంప్ చేసి తాను ఏ టార్గెట్ కోసం అయితే సినిమా తీశాడో ఆ టార్గెట్ని అయితే ఫుల్ఫిల్ చేస్తాడు వర్మ.